నాన్ స్టాప్‌గా 10 అవర్స్ కార్ డ్రైవ్ చేశాను భయ్యా ఈరోజు. మ్యాటర్ ఏంటంటే, ఒక స్ట్రాంగ్ టీతో డే స్టార్ట్ చేసి, రెడీ అయ్యి బయటికొచ్చాక సమ్మర్‌లో వర్షం పడుతుంది ఈరోజు. అయినా సరే పద చూసుకుందాం. అని చెప్పేసి కార్ తీసుకొని మా అన్న వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. సో, ఈ కార్‌లోనే మనం 10 అవర్స్ నాన్ స్టాప్‌గా డ్రైవ్ చేయబోయాలి. ఇప్పటివరకు యూఎస్‌లో 1 అవర్ కంటిన్యూయస్‌గా డ్రైవ్ చేయలేదు నేను. జాబ్ పర్పస్ మా అన్నయ్య వేరే స్టేట్‌కి మూవ్ అవుతున్నాడు. 8 అవర్స్ డ్రైవ్ చేయాలిరా అని మా అన్నయ్య అన్నప్పుడు జైలు మీద యూఎస్‌లో డ్రైవ్ చేస్తున్నాను నీకు తెలుసు. ఇండియాలో ఎలా డ్రైవ్ చేసావని నీకు తెలీదు గదా! అన్నాడు. అయితే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, మిషిగన్‌లో 4 మంత్స్ స్నో పడుతుంది భయ్యా. ఈ 4 మంత్స్ డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటది. సో, ఈ 4 నెలలు బండి నడిపినోడు ఎక్కడైనా బండి నడపొచ్చనేది నా ఉద్దేశ్యం. అవర్స్ నాన్ స్టాప్ డ్రైవింగ్ తర్వాత సబ్వేలో ఆగి, ఒక సబ్ తినేసి, మళ్ళీ డ్రైవింగ్ చేసి, ఈసారి పిజ్జా తినేసి, ఇక్కడి నుంచి ఒక 5 అవర్స్ నాన్ స్టాప్‌గా డ్రైవింగ్ చేశా భయ్యా. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి 10 గంటలు డ్రైవ్ చేసినా కూడా అలసిపోలేదు. సో, వెనకాల ఉన్నది మా చింటూ అన్నయ్య. అయితే ఆ తర్వాత నాకు ఆకలై హంగ్రీ అన్నప్పుడు వాళ్ళ రూమ్‌కి తీసుకెళ్ళి మంచి ఫుడ్ తినిపించాడు. వచ్చిన పని అయిపోయిన తర్వాత బస్ స్టాప్‌కెళ్ళి బస్ ఎక్కి, తర్వాత నైట్ బస్ ఎక్కి మార్నింగ్ ఇండియానాపోలిస్ డౌన్ టౌన్‌లో దిగాను. ఒక హాఫ్ అన్ అవర్ డౌన్ టౌన్ మొత్తం తిరిగి బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం స్టార్‌బక్స్‌కైతే వెళ్ళాను. అయితే స్టార్‌బక్స్‌లో ఒక శాండ్విచ్ ట్రై చేసి, తర్వాతయితే ఒక టీ అయితే తీసుకొని డౌన్ టౌన్ మొత్తం తిరిగాను భయ్యా. తర్వాత మళ్ళీ బస్ ఎక్కేసి ఇండియానా నుంచి డెట్రాయిట్‌కి రిటర్న్ అయ్యాను. దారిలో వ్యూస్ మాత్రం చాలా బాగుంది. సో, డెట్రాయిట్‌లో దిగిన తర్వాత పికప్‌కి నా ఫ్రెండ్‌ని రమ్మన్నా. బట్ ఈసారి కార్ మాత్రం నేనే డ్రైవ్ చేశా. ఎందుకంటే నాకు కార్ డ్రైవింగ్ ఇష్టం కాబట్టి. సో, నేను రిటర్న్ అయ్యే టైంకి నా గ్రాడ్యుయేషన్ అవుట్‌ఫిట్స్ అయితే డెలివర్ అయ్యాయి.